శబరిగిరి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో సిద్దిపేటలో 8వసారికి భరత వాక్యం పలికి 9వసారికి అడుగు పెడుతున్న సందర్భంగా సిద్దిపేటలో స్థానిక వెంకటేశ్వర దేవాలయం నుండి కొమటిచెరు వరకు ఒక ర్యాలీగా అయ్యప్ప భక్తులు కూడా వెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే దీనికి సంబంధించిన పెద్దలు ఉన్నారు. వారిని కార్యక్రమం సంబంధించిన విషయం స్వామి శరణమయ్యప్ప. ఇది కేరళలో శబరిమలలో జరిగే పంబ ఆరట్టు అనే ప్రోగ్రాం ఏంటంటే మన దగ్గర జరిగే శ్రీచక్ర స్నానం లాంటిది. అలాగే స్వామివారు పందరరాజు కుమారుడు కనుక రాజు యొక్క ధర్మం ఏంటంటే ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ కష్టసుఖం ఏంటి అని కనుక్కోవడానికి స్వామి 10 సంవత్సరం వచ్చి దుష్టశక్తి సంవరించి అందరి కష్టాలు కలిగేస్తారు కనుక స్వామి శక్తులను సంవరించింది కనుక స్వామిని ప్రీతం చేయడానికి పంబ ఆరట్టు, పంబ అనగా నది, మరి సిద్దిపేటలో ఉన్న కొమటిచెరువునే మనం పంబాగా భావిస్తూ స్వామివారికి పసుపుతో అభిషేకం చేయించి స్వామివారికి నవమిది అభిషేకం చేయించి ఆ తర్వాత అందరికీ భిక్ష అన్నదానం కార్యక్రమిస్తాము. స్వామి శరణమయ్యప్ప. అందరికీ భక్తులు ఈ పాల్గొని స్వామివారి కృపకు పాల్గొనుకుంటాం. స్వామి శరణమయ్యప్ప. ఈ కార్యక్రమం ద్వారా భక్తులకు ఎటువంటి కోరికలు తీరే అవకాశం ఉందని చెప్పొచ్చు. 41 రోజు స్వాములు దీక్షతో ఉండి నిష్ఠతో పాటించిన వాళ్ళ ప్రతి ఒక్కరి కోరికలు ఇప్పటివరకు నెరవేర్చిండు. ఇక నెరవేర్చిన సంగతి తెలియదు. ఇప్పటివరకు అన్ని నెరవేర్చారు. సముద్రం రమేష్ గురుస్వామి ద్వారా ఇది 9వసారి నడుస్తుంది. స్వామి శరణమయ్యప్ప. ఎన్నిసార్లు ఆ మాల వేశారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? స్వామి శరణమయ్యప్ప. ఈరోజు 41 రోజు మాల వేసి పంబారట్లు సిద్దిపేటలో వైభవంగా సముద్ర గురుస్వామి నాయకత్వంలో జరపడం చాలా సంతోషం. ఎందుకంటే అయ్యప్ప స్వామి అనేది ఒక దేవుడు కాబట్టి అందరూ కూడా భక్తితో శ్రద్ధతో వచ్చి ఈ కార్యక్రమం పాల్గొంటారు. స్వామి శరణమయ్యప్ప. అంటే పంబాలో జరిగేటువంటిది సిద్దిపేటలో నిర్వహించడం మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. భక్తులకు ఎటువంటి ఆటంకాలుగా మొక్కిన కోరికలు తీర్చాలన్న ఉద్దేశం కోసం ఇటువంటి కార్యక్రమాలు తీస్తూ ఆధ్యాత్మికంగా ముందుకెళ్తామని చెప్పి అయ్యప్ప భక్తులు చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.